రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నీలోజీపల్లిలో ఛత్రపతి శివాజీ మహాత్మా గాంధీ విగ్రహాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. విప్ ఆది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి విగ్రహాలను ఆవిష్కరించారు. మిడ్మానేరు ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఉపాధి అవకాశాలపై కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. 6 గ్యారంటీలలో మిగతా 4ంటిని త్వరలోనే అమలు చేస్తామన్నారు. హామీలు అమలు చేద్దామంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని అయినా అమలు చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్కు ఎవరెన్ని నిధులు తీసుకువచ్చారో చర్చకు సిద్ధమా అని బీజేపీ ఎంపీ బండి సంజయ్కి సవాల్ విసిరారు మంత్రి పొన్నం. జై భవానీ జై శివాజీ నిలిచిపోయినటువంటి వాళ్ళ విగ్రహాలను ఆవిష్కరించుకుంటాం. విగ్రహాల ఆవిష్కరణ ఎందుకు చేసుకుంటామంటే ఏదో అక్కడ విగ్రహం పెట్టినాం కదా అనేటువంటి ఆలోచనతో కాదు. మనలో కొత్త తరం వస్తా ఉన్నప్పుడు సమాజంలో చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినా, గాంధీ గారి విగ్రహం పెట్టినా, శివాజీ గారి విగ్రహం పెట్టినా, నెహ్రూ గారి విగ్రహం పెట్టినా, ఇందిరాగాంధీ గారి విగ్రహం పెట్టినా, ఏ విగ్రహం పెట్టినా ఆ విగ్రహం వెనుక ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర భవిష్యత్ తరానికి తెలవాలి. మనం ఆ రోడ్ వెంబడి పోయేటప్పుడు విగ్రహం చూడగానే వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకొని దాని భవిష్యత్తులో ఏ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలనేటువంటి ఒక స్ఫూర్తి కొరకు, ఒక అవగాహన కొరకు పెట్టినటువంటి మాట తప్ప అది ఉత్సాహంగా పెట్టినటువంటి ఉత్సవ విగ్రహాలు కావాలి. చరిత్రలో వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా మనందరం తప్పకుండా ఎప్పుడు చరిత్రకారుడే. ఆనాడు స్వాతంత్ర ఉద్యమం నుంచి దానికంటే ముందు కూడా అనేక సందర్భాల్లో పోరాటం చేసినటువంటి పుణ్య పురుషులు ప్రాణాల సైతం లెక్కించకుండా ఉన్నటువంటి పరిస్థితులల్లో ఈరోజు మనం వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం.